హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సరికొత్త జీఎస్టీ రేట్లతో భారతదేశం ఆల్రెడీ ముందుకెళ్ళిపోతుంది. 2025కి సంబంధించిన జీఎస్టీ మార్పులు, వాటి వల్ల వస్తువులపై ప్రభావం, మీకు తక్కువ ధరలు ఎలా వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీఎస్టీ అంటే ఏంటంటే, వస్తువులు మరియు సేవలపై వేసే ట్యాక్స్. అంటే ఇప్పుడు మీరేదైనా వస్తువు ఉదాహరణకి షాంపూ గానీ, సబ్బు గానీ, టీవీ, కార్ లేదా ఏదైనా సర్వీస్ మొబైల్ బిల్ గానీ, హోటల్ బిల్, ఇన్స్యూరెన్స్ అలాంటివి తీసుకున్నప్పుడు ప్రభుత్వం వేసే ఒక పన్నునే మనం జీఎస్టీ అంటాం. దీనికి మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే, చాలా పనులుండేయి ఇంతకుముందు. అంటే వీఏటీ, వ్యాట్ టాక్స్ అని, సర్వీస్ టాక్స్ అని, ఎక్సైజ్ టాక్స్ అని ఇలా చాలా ఉండేయి. వాటి వల్ల కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయేది. అందువల్ల ఏంటంటే 2017లో మన గవర్నమెంట్ ఇవన్నీ తీసేసి ఒకటే పన్నుండాలి, ఒకటే టాక్స్ ఉండాలని చెప్పేసి జీఎస్టీని పెట్టింది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే జీఎస్టీ అంటే మనం కొనే ప్రతి వస్తువుకి లేదా సేవలకి గవర్నమెంట్‌కి మనం ఇచ్చే టాక్స్. సో, ఇప్పుడు రీసెంట్‌గా జీఎస్టీ అప్‌డేట్ 2025 రిలీజ్ అయిపోయింది. సో, ఆ వివరాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనకి జీఎస్టీ స్లాబ్ రేట్స్ 4 స్లాబ్స్‌లో ఉండేది. అంటే 5%, 12%, 18%, 28%. అంటే మన డైలీ లైఫ్‌లో వాడే వస్తువులు ఏ స్లాబ్‌లో ఉంటాయో దానిపైనే వాటి ధర పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5% స్లాబ్‌లో ఉండే వస్తువులు చాలా చీప్‌గా దొరికేస్తాయి. 28% స్లాబ్‌లో ఉండే వస్తువులు ఎక్కువ ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓన్లీ 2 స్లాబ్స్ మాత్రమే ఇచ్చింది. 5 స్లాబ్స్ 5% ఒకటి, 18% ఒకటి. లగ్జరీ మరియు గుడ్స్‌పై 40% స్లాబ్ వచ్చింది. అంటే సాధారణ ఉపయోగ వస్తువులకైతే 5%, ఇంక మిగతా వాటికి 18, తర్వాత లగ్జరీ ఐటెమ్స్‌కైతే 40%. ఇప్పుడు ఈ 3 స్లాబ్స్‌లో ఏ వస్తువులొస్తాయో చూద్దాం ఒకసారి. 5% అయితే డైలీ రోజువారీ అవసరాలకి అంటే షాంపూ, సబ్బు, బిస్కెట్స్, రెడీ టు ఈట్ ఫుడ్, బైసికిల్, కిచెన్ వేర్ ఇవన్నీ గూడా ఇంతకుముందు 12% లేదా 18%లో ఉండేవి. ఇప్పుడు ఇవి కేవలం 5%లో మాత్రమే వచ్చేసాయి. సో, మనకి ఇంకా చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 18%లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మరియు వాహనాలు. ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషిన్స్, స్కూటర్లు, చిన్న కార్లు, సిమెంట్ ఎక్సెట్రా. ఇవి ఇంతకుముందు 28% ట్యాక్స్ కింద ఉండేయి. ఇప్పుడు ఇవి 18%కి వచ్చేసాయి. సో, మీరేదైనా ప్లాన్ చేస్తున్నారు, ఏసీలు గానీ, టీవీలు గానీ, వాషింగ్ మెషిన్స్ ఇట్లాంటివేమన్నా కొనడానికి ప్లాన్ చేస్తున్నారంటే ఒక ఇంకొక 22 సెప్టెంబర్ 22 వరకు ఆగండి. ఆ తర్వాత కొనుక్కోండి. మీకింకా చాలా తక్కువ ప్రైస్‌కొచ్చేస్తాయి. ఇక 40% వచ్చేస్తే ఏంటంటే లగ్జరీ గూడ్స్ అంటారు వీటిని. లగ్జరీ ఐటెమ్స్ తర్వాత హానికరమైన వస్తువులు అంటే సిగరెట్లు, కూల్ డ్రింక్స్, లగ్జరీ కార్స్, యాడ్స్, ప్రైవేట్ జెట్లు ఇవి కొత్తగా 40% స్లాబ్‌లోకొచ్చేసాయి. అంటే ఇవి చాలా కాస్ట్‌లీగా మారిపోయాయి ఇంకా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు మనం ఒక ఏసీ ప్రైస్ వచ్చేసి 40,000 అనుకుంటే, పాత జీఎస్టీ ఎంత మనకి 28%. సో, 11,200 ప్లస్ మొత్తం ఎంతొచ్చేసింది 51,200. ఇప్పుడు కొత్త జీఎస్టీ అయితే 18% కాబట్టి దాని వాల్యూ 7,200 మొత్తం 47,200 అంటే మనకి 4,000 సేవ్ అవుతుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, కొన్ని వస్తువుల మీద మనకి ఇప్పుడు ఎటువంటి టాక్స్ ఉండదు. అవి 0% జీఎస్టీలోకొచ్చేసాయి. అవేంటంటే పాలు గాని, పనీర్, రోటీ, ఇంకా లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేవి 0% టాక్స్‌లోకొచ్చేసినాయండి. సో, ఇంతకుముందు మనం తీసుకోవాలంటే దాని మీద టాక్స్ పడేది. ఇప్పుడు అది 0%లోకి వచ్చేస్తుంది కాబట్టి, ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దాన్ని తీసుకోగలరు. సో, ఆల్‌మోస్ట్ మధ్య తరగతి ప్రజలకు ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండే టాక్స్ అండి ఇది. సో, జీఎస్టీ 2025 మార్పులు భారతదేశానికి ఒక పెద్ద అడుగని చెప్పాలండి. ప్రజలు రోజువారీ జీవితాన్ని మనకి చౌకగా చేసి, ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లను ఖరీదుగా మార్చడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం. అంటే ఇంకా ఇప్పుడు ఇయన్నీ చూసారు గదా! అంటే కొత్త స్లాబ్స్, పాత స్లాబ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. సో, మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు గమనించే ఉంటారు. సో, సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని చాలా ఆఫర్స్ ఇచ్చేసారు. నాకు తెలిసి చాలామంది చాలా షాపింగ్ చేసేస్తారు ఈసారి. ఎందుకంటే జీఎస్టీ తగ్గిపోయింది. చాలా ఐటెమ్స్ మనకు తక్కువ ప్రైస్‌కొచ్చేస్తాయి గాబట్టి. సో, మీరేం కొనాలనుకుంటున్నారు? మీరేం కొన్నారో గూడా కామెంట్ చేయండి తర్వాత. సో, నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే, యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ.